కడప జిల్లా బద్వేల్లో టీడీపీ యువనేత రితేష్ చేపట్టిన నియోజకవర్గ పాదయాత్రకి విశేష స్పందన లభిస్తుంది. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రితేష్. ఈ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న రితేష్ రెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. మనవడిగా తల్లి ఆశయాలతో బద్వేల్ ప్రజలకు తానున్నానంటూ బద్వేల్ యువ నాయకుడు రితేష్ రెడ్డి పల్లెకు రితేష్ రెడ్డి ప్రోగ్రాం పేరుతో బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాడు. ప్రజెంట్ అట్లూరు మండలానికి చేరుకున్నాడు ఆయన పాదయాత్ర. మనకి ఉద్దేశం ఏంటి, మీరు ఎందుకు ఈ పాదయాత్ర చేయాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ టైంలో? ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల కష్టాలు నష్టాలు, రైతన్న పడే కష్ట నష్టాలు, ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న యువకులు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఇబ్బందులు వాళ్ళన్నీ తెలుసుకునేదానికే మా కార్యకర్తలు ప్రజలు కోరడం వల్ల ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అన్న. ఇప్పటికే దాదాపుగా 6 మండలాలు కంప్లీట్ చేసుకొని 7వ మండలంలో కూడా అడుగు పెట్టారు. ఇప్పటివరకు ఏ ప్రజల నుంచి సమస్యలు ఎలా వచ్చాయి, మీరు రాత్రులు కూడా అక్కడే నిద్రించి మరి వాళ్ళ సమస్యలు ఏంటో అన్నారు. ఏ సమస్యలు ప్రధానంగా గుర్తించారు? ఈ ప్రాంతాన్ని ఎండగొట్టింది గత 20 సంవత్సరాలుగా ఈ వైసీపీ నాయకులే అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకటే గూట్లో ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. మేము ప్రజలకి దగ్గరగా మీకు ఇచ్చిన హామీలు మోసాలను చూపించాలనేదే మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్ మూమెంట్లో మేము ఇవి తెస్తామనేది టెంకాయ కొడతారని చూపించేది, ఇలా సర్వే చేసేది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే కల్సపాడు మండలంలో రాజచెరువు ద్వారా పూర్వాల చెరువుకి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడని ఈ ముఖ్యమంత్రి గారు స్వయానా చెప్తే వరకు 4.5 సంవత్సరం అయింది, జీరో. ఆ కుందు ప్రాజెక్టు చేసి బ్రహ్మంసాగర్లో 14 టీఎంసీ ఎప్పుడు ఉంటుందని చెప్పాడు. ఏదో వర్షాలు పడి ఉన్నాయి కానీ ఈరోజు 3 టీఎంసీలు 3.2 టీఎంసీలే ఉంది. కరువు మండలంగా కడప జిల్లాలో ఏది చెప్పలే. పైగా ఈ బ్రహ్మంసాగర్ నీళ్లు డైరెక్ట్గా కడపకు కానీ స్టీల్ ప్లాంట్కి కానీ ఆర్టీపీపీకి కానీ తీసుకెళ్తా అంటే మా పరిస్థితి ఏంది? ఒకటి కరువుగా వచ్చినా లేకపోతే అకాల వర్షాలు వచ్చినా, అకాల వర్షాలు వస్తే క్రాప్ ఇన్సూరెన్స్ సరిగా లేదు. ఈరోజు కరువుగా ఉంటే బోర్ నీళ్ళతో బతకాల. ఒక్క నిమిషం, ఇప్పుడు ముఖ్యంగా రేపు సీఎం కూడా ప్రారంభించబోతున్నాడు గోపురంలో ఉన్నటువంటి సెంచరీ ఫ్యాక్టరీ. ఇది దాదాపుగా 80% మంది లోకల్ వాళ్ళే ఇస్తామంటున్నారు. బాగా వెనకబడిన ప్రాంతం కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి దీని మీద మీరేమంటారు? ప్రొడక్షన్ ఇప్పుడు బటన్గా స్టార్ట్ చేసేదాన్ని ఆ ప్రొడక్షన్ కూడా ఆల్రెడీ ఎవరికి అమ్మేశారు. అంటే పోస్టులు కూడా మీరు ఇంతవరకు నోటిఫికేషన్ పెట్టి ఎవరికి ఇస్తారు, స్థానికం అనే డెఫినేషన్ ఎలా ఉంటుంది అని చెప్పాలా. ఫైనల్గా ప్రభుత్వం వస్తుంది, బద్వేల్ గెలుస్తుంది. 100 రోజుల్లో మీకు హామీ ఇస్తున్నాం. మేము ప్రజా తీర్పు, ప్రజా దర్బార్ లాగా ప్రతి మండల కేంద్రంలో పెట్టి అక్కడే ప్రజలకి మేము ఇవన్నీ వాళ్ళకి జరిగిన నష్ట కష్టాలు తీరుస్తాం. వాళ్ళకి మేము ఈ ప్రభుత్వం చేయలేనిది చేసి చూపిస్తామని నిలబడతాం. నాతో పాటు అభ్యర్థి ఉన్నారు బొజ్జా రోసన్న గారు. వీళ్ళు మా ఇద్దరిని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే తిరిగిన ప్రాంతాల్లో చాలా వరకు సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తా ఉన్నాము. తనతో పాటు కార్యకర్తలందరినీ కలుపుకొని పోవడంతో పాటు నియోజకవర్గంలో సాగునీటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని చెప్పి రితేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. అలాగే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని మాని నమ్మి ఆదరించి అధికారంలోకి రాబోతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలి. నాకు ఒకవేళ అవకాశం ఇస్తే యువకులకు ఎక్కువ అవకాశం ఇచ్చే నేపథ్యంలో నాకు అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, బద్వేల్.